అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నా ప్రాణం నీకోసం' ఎపిసోడ్ నెంబర్ 5. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఇండియాలో కార్లో అభితో ముచ్చట్లు పెట్టి అలసిపోయి నిద్రలోకి జారుకున్న వేద ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది. ఏమైంది మిత్రవిందా? ఎందుకు ఒక్కసారి అలా ఉలిక్కిపడ్డావు? ఏమో, ఎవరో నన్ను పిలిచినట్టు నా కోసం బాధగా ఏడుస్తున్నట్లు అనిపించింది. అందుకే ఉలిక్కిపడ్డాను అని పక్కనున్న వాటర్ తాగి విండో ఓపెన్ చేసి తల బయటకు పెట్టి బయట నుండి వీస్తున్న చల్లటి గాలిని ఆస్వాదిస్తూ పెరిగిన గుండె సడి తగ్గించుకుంటుంది. ఎందుకు నాకు ప్రతిసారి ఇలా కల వస్తుంది? అతనెవరు? నా కోసం ఎందుకు బాధపడుతున్నాడు? కలలో అతని ఫేస్ కూడా సరిగ్గా కనిపించదు అని పరిపరి విధాలుగా ఆలోచిస్తున్న వేదాన్ని చూసి, ఓయ్ ఏంటి దేశాన్ని ఉద్ధరించేదానిలా ఓ తెగ ఆలోచిస్తున్నావు? కొంచెం మాతో పంచుకో, లేదంటే నీకున్న ఆ చిన్ని బ్రెయిన్ ఫార్టమని పేలిపోతుంది అన్నాడు ఆదిత్య. ఏం లేదు, బాగా టైర్డ్ అయిపోయాను, రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతాను అంది. ఈ చాక్లెట్ తిను అని వేద చేతిలో ఓ డైరీ మిల్క్ పెడితే చక్కగా తింటూ, నీకు తెలుసా రేపు నా బర్త్డే అని చెప్తుంది ఆదిత్యకి. ఓ అవునా, అలా అయితే మా అందరికీ డబుల్ పార్టీ ఇవ్వాలి నువ్వు. షూర్ షూర్, కానీ ఇక్కడ కాదు, మనం బెంగళూరు వెళ్ళాక ఇస్తాను. నీకు తెలుసా ఎల్లుండి మా కాలేజ్లో నాకు సన్మానం చేస్తున్నారు, నువ్వు కూడా రావాలి. ఇంతకీ ఎప్పుడు రిటర్న్ అవుతున్నారు మీరు? మేము ఎల్లుండి మార్నింగ్ ఫ్లైట్ వెళ్తున్నాము. కార్లో వెళ్తే లేట్ అవుతుంది కదా. మేము కూడా అదే రోజు వెళ్తున్నాము, అందరం కలిసే వెళ్దాం అని ఇల్లు వచ్చేసరికి కార్ పార్క్ చేస్తాడు. కొత్త పెళ్లి జంట లోపలికి వెళ్తే వీళ్ళు కూడా లోపలికి వెళ్ళగానే వేద పైకి వెళ్తుంటే, వేదగా ఆదిత్యకి వాళ్ళ అమ్మ నాన్నకి పైన చూపించు తల్లి రూమ్, నాకు లోపల కొంచెం పనుంది. అలాగే పెద్దమ్మ, రండి అంకుల్, రండి ఆంటీ అని పైకి వెళ్తుంటే వాళ్ళు కూడా వేద వెనకే నడుస్తూ, అదేంటి వేద, ఆ రోజు హాస్పిటల్లో చక్కగా మామయ్య అని పిలిచి ఈరోజు మళ్ళీ అంకుల్ అని పిలుస్తున్నావు అంటాడు ఆనంద్. హాహా, మీకు అలా నచ్చిందా? సరే అయితే అలానే పిలుస్తాం మామయ్య, మరి మిమ్మల్ని ఎలా పిలవాలి అంటూ ఇందు వైపు చూస్తుంటే, ఆయన్ని మామయ్య అని పిలిచి నన్ను అమ్మమ్మ అంటే అంత బాగోదు బంగారం, చక్కగా అత్తయ్య అని పిలు అని నవ్వుతూ వేద బుగ్గలు లాగుతుంది. అలాగే అత్తయ్య అంటుంది వేద. చూసారా డాడీ, బంగారం అంట, నన్ను ఎప్పుడైనా అలా పిలిచావా మమ్మీ అంటాడు ఆదిత్య. అలకగా మొహం పెట్టేసరికి వేదాకి నవ్వొస్తుంటే మళ్ళీ ఎక్కడ నవ్వితే ఫీల్ అవుతాడో అని నవ్వు ఆపుకుంటుంటే, ఏంటి ఆదిత్య ఆడపిల్లలా అలగటం అంటుంది ఇందు. మీ అబ్బాయికి జలసి అత్తయ్య, నన్ను ప్రేమగా బంగారం అని పిలిచారు కదా అంటూ రూమ్ డోర్ తీసి, ఇదే అత్తయ్య రూమ్, మీరు ఫ్రెష్ అవ్వండి, నేను కూడా ఫ్రెష్ అయ్యి పడుకోవాలి, లేకపోతే నిద్రాదేవి నా మీద అలుగుతుంది, అందుకే బాగా పడుకొని దాన్ని శాంతింపచేస్తాను, గుడ్ నైట్ భైరవ్ అని వెళ్ళిపోతుంది. వేద మాటలకి ఇందు ఆనంద్ నవ్వుకుంటారు. వాసపిట్ట ఆ నోటికి రెస్ట్ ఇవ్వనే ఇవ్వదు, ఇందాక కారులో కూడా వాగుతూనే ఉంది మమ్మీ అంటూ తల్లికి చెప్పి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. తెల్లారి ఇక్కడ కూడా సత్యనారాయణ వ్రతం చేయిస్తారు. అక్కడ పెళ్ళి వాళ్ళదైనా హడావిడి మాత్రం వేదదే. అది చూసి ఆదిత్య నవ్వుకుంటాడు. సాయంత్రం అక్షరతో కబుర్లు చెప్తూ కూర్చుంటే, అక్షర నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వు, తొందరగా రెడీ అవ్వాలి అని వనజ చెప్తుంటే, ఈ టైంలో ఎందుకు రెడీ అవ్వమంటున్నావు మమ్మీ, మళ్ళీ ఏం పూజుంది అని బెడ్ మీద విష్ణుమూర్తి పోజులో పడుకొని ఉన్న వేద తల్లిని చూస్తూ అడుగుతుంది. అబ్బా, నువ్విక్కడే ఉన్నావా, నువ్విక్కడ ఉండకూడదు, వెళ్ళు అని కసురుతుంటే, ఏమైంది ఇప్పుడు, నేను ఇక్కడుంటే వచ్చిన నష్టం ఏంటి అని తల్లిని విసుగ్గా చూస్తూ అంటుంది. వేద చెప్పినప్పుడు వినాలి, అన్నింటికీ ఎదురు ప్రశ్నలు వేస్తే నా కోపం వస్తుంది, ముందిక్క నుండి వెళ్ళు, చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండాలి అని కోపంగా చెప్పేసరికి ఏడుపు మొహం పెట్టుకుని తల్లి వైపు చూస్తుంది. ఏడవటానికి రెడీగా ఉన్న కూతురు కళ్ళని చూసి, ఛ నేనేంటి ఎప్పుడూ లేనిది నా కూతురు మీద ఇలా కోపడ్డాను అనుకొని వేద దగ్గరికి వెళ్ళి వేద అని ప్రేమతో పిలుస్తున్నా వేద పలకకుండా అలానే తలదించుకొని కూర్చుంటుంది. కూతురు తల పైకెత్తి, సారీ బంగారం, పనిలో అలసిపోయాను కదా, ఆ చిరాకులో నీ మీద అరిచన్రా, ఫీల్ అవ్వకు నా బంగారం కదా అని కూతుర్ని హత్తుకొని ఓదారుస్తుంది. అప్పుడే కూతురు కోసం వచ్చిన వినోద్ కూతుర్ని అలా చూసి, ఏమైంది నా తల్లికి, ఎందుకు ఏడుస్తుంది అని కూతుర్ని దగ్గరికి తీసుకుంటాడు.
మీ ఆవిడ నన్ను తిట్టింది అని కింది పెదవి ముందుకు పెట్టి ముక్కు తుడుచుకుంటూ తండ్రికి తల్లి మీద కంప్లైంట్ ఇస్తుంది. ఎందుకు నా బంగారాన్ని తిట్టావు అంటూ భార్య వైపు కోపంగా చూస్తుంటే, అరే నేనెందుకు తిడతాను చెప్పండి, మీకు తెలుసు కదా రాత్రి అక్షర వాళ్ళకి కార్యం ఉంది అని, అందుకే అక్షరాన్ని రెడీ చేద్దామని వేదాన్ని బయటికి వెళ్ళమంటే ఎందుకు ఏంటి అని ప్రశ్నలు వేస్తుంటే, చిన్నపిల్లవి నీకెందుకు అని గట్టిగా కసిరాను అంతే, ఆ అమ్మాయి కొలాయి విప్పేసింది మీ బుద్ధుల కూతురు అని చెప్తుంది. ఇంకెప్పుడు నా తలని కోప్పడ్డా ఊరుకోను, ఏదైనా ఉంటే మెల్లగా చెప్పాలి కానీ పిల్లల మీద అరుస్తారా అని వేదాన్ని తీసుకొని గార్డెన్లోకి వెళ్తాడు. అక్కడే కూర్చున్న ఆదిత్య, ఆనంద్ వస్తున్న వేద డల్గా ఉండటం చూసి, ఏమైంది మిత్రవింద, ఎందుకు ఫేస్ ఇలా పెట్టావు అంటాడు. ఆయన ఏం చెప్పకుండా బుంగమూతి పెట్టుకొని కూర్చుంటుంది. అరే నా బంగారం ఏంటి ఇలా బుంగమూతి పెట్టుకుంది, ఏమైంది అంటూ వేద గడ్డం పట్టుకొని అడుగుతాడు ఆనంద్. మీ బంగారాన్ని వాళ్ళ మమ్మీ తిట్టింది అని మూతి ముడిచి చెప్తుంది వేద. అయ్యో అవునా, పోనీలేరా అమ్మే కదా, ఏం కాదు, మళ్ళీ కొద్దిసేపు అయితే తానే వచ్చి మా వేద బంగారం అని మెచ్చుకుంటుంది. అమ్మ తిడితే ఇలా అలుగుతారా చెప్పు, వేద తల్లి ఇలా నువ్వుంటే ఏం బాలేదు, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటేనే బాగుంటుంది, నవ్వాలి నవ్వాలి అని వేద లిప్స్ సాగదీస్తూ అంటాడు ఆనంద్. వేద చిన్నగా నవ్వి, ఈ మమ్మీ నీకు ఎక్కడ దొరికింది డాడీ, నువ్వు అను మంచి మమ్మీని వెతికి తీసుకొస్తా అనేసరికి వినోద్ నవ్వుతూ, మీ మమ్మీ మంచిదే లేరా, ఏదో పనిలో చిరాకు నీ మీద చూపించింది అంతే అన్నాడు. అవును కొంచెం మంచిదేలే అని మీకు తెలుసా మావయ్య, ఈ అమ్మలున్నారే అసలు అర్థం కారు, ఎప్పుడైనా నాకు ఈ పని రాదు అని అనగానే ఇంత పెద్దదానివయ్యావు ఆ మాత్రం కూడా రాదా అని అరుస్తుంది. ఇప్పుడేమో చిన్నపిల్లవి నీకెందుకు, చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు అని కోప్పడుతుంది. కావలసినప్పుడల్లా చిన్నగా పెద్దగా ఎలా మారిపోతామో ఏమో అని వేద చెప్తుంటే, వేద ఎక్స్ప్రెషన్స్కి మాటలకి అందరూ నవ్విస్తారు. మమ్మీలందరూ అలానే ఉంటారో లేకపోతే మా అమ్మ ఒక్కతే అలా ఉందో నాకైతే అర్థం కాదు అని తల కొట్టుకుంటుంది. మరీ అంతలా కొట్టుకోకు, ఉన్నదే కొంచెం బుర్ర, ఆ కొట్టుడికి అది కూడా ఊడిపోతుంది అంటాడు ఆదిత్య. ఆదిత్య మాటలకి ఆదిత్యని గుర్రుగా చూస్తూ, మామయ్య మీ అబ్బాయి ఎక్కువ చేస్తున్నాడు, మీరంటే భయమే లేదు అసలు అంటుంది వేద. నాకు వాళ్ళు భయపడడం పక్కన పెడితే నేనే వాళ్ళ అమ్మ కొడుకులకి భయపడాలి తల్లి అంటాడు ఆనంద్. అయ్యో ఎంత కష్టం వచ్చింది మావయ్య మీకు, ఏంటి భైరవ్ మా మావయ్యనే భయపడతావా, ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క, మావయ్య ఇప్పటి నుండి మీరెవరికి భయపడకండి, మీకు మీ కోడలుంది, ఏమైనా ఉంటే నాకు చెప్పండి నేను చూసుకుంటా అని పెద్ద ఆరిందల హామీ ఇస్తుంటే, అబ్బో అనుకుంటాడు ఆదిత్య. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే అక్షరాకి శౌర్యకి కలిపి ఒక హగ్గిచ్చి, బెంగళూరు రాగానే నాకు చెప్పు అక్క, నీ ముందు వాలిపోతాను అని చెప్పి మా అక్క చేతిలో జాగ్రత్త బావగారు అని శౌర్యకి మాత్రమే వినిపించేలా మెల్లగా చెప్పి నవ్వుతూ అందరికీ బాయ్ చెప్పి కారెక్కుతుంది. వాళ్ళతో పాటే ఆదిత్య వాళ్ళు కూడా స్టార్ట్ అవుతారు. ఎయిర్పోర్ట్లో వాళ్ళ నాన్న చెకింగ్ ప్రాసెస్ చూస్తుంటే ఒక దగ్గర కూర్చొని కర్రుం కర్రుమని చిప్స్ నములుతూ దూరంగా ఉన్న ఆదిత్యని చూస్తుంది. ఎవరో అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతుంటే ఎందుకో వేదాకి నచ్చలేదు. ఏంటి పులిహోరం కలపటం అయిందా, బాగా కుదిరిందా అని వస్తున్న ఆదిత్యని చూస్తూ అంటుంది. వేద ఏం మాట్లాడుతుందో అర్థం కాక, పులిహోర ఏంటి కలపటం ఏంటి అంటాడు. అబ్బా ఏం తెలియని అమాయకుడులా ఏంటి అని అడిగితే నేను నమ్మేస్తానా, హవ్వా నా 2 సొంత కళ్ళతో చూశాను, అక్కడ అమ్మాయితో పల్లెకిలిస్తూ మాట్లాడలేదా, నేను అన్నీ చూశాను, ఆ అమ్మాయితో పులిహోర కలిపి మళ్ళీ ఏం తెలియని నంగనాచి కబుర్లు చెప్పేస్తే నేను నమ్మేస్తానా, తెల్లతోలు పిల్ల కదా పిటపిటలాడిపోతుంది అని బాగానే పులిహోర కలిపి ఆ అమ్మాయి నంబర్ కూడా తీసుకొని మళ్ళీ ఏం తెలియనట్టు ఏం నటిస్తున్నావు నట సామ్రాట్ అంటుంది. ఏమైందిరా అంటూ వస్తాడు ఆనంద్. రండి రండి, ఇక్కడ జరిగే ఘోరాన్ని మీ కళ్ళతో మీరే చూడండి మావయ్య, మీ అబ్బాయి మీ చేయి దాటిపోతున్నాడు. దాటిపోతున్నాడేంటి, దాటిపోయాడు, అక్కడ ఒక అమ్మాయితో పులిహోర కలుపుతున్నాడు, అది కూడా ఒక తెల్లతోలు పిల్ల, మీకు ఒక తెల్లతోలు పిల్ల కోడలిగా రాబోతుంది మావయ్య అని చిన్నగా కన్ను కొట్టి చెప్తుంటే ఆనంద్ గారు నవ్వుకొని, ఏంటి ఆదిత్య వేద చెప్పేది నిజమేనా,
నువ్వు ఇలా చేస్తావని ఎప్పుడూ అనుకోలేదు అని ఇంకా ఏదో అనేలోపు, ఎహే ఆపండి. ఏంటి డాడీ మీరు కూడా? అక్కడ అమ్మాయి అడ్రస్ అడిగితే చెప్పాను. దానికి ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్పింది. అది చూసి ఈ తింగరబుచ్చి ఏదేదో ఊహించుకొని పులిహోర దద్దోజనం అంటూ ఏదో వాగితే మీరు కూడా నమ్మేస్తారా అని మొహం మార్చుకుంటే వేద ఆనందిద్దరూ హైఫై ఇచ్చుకొని నవ్వుకుంటారు. అంటే కావాలనే ఇందాకట్టుండి అన్నారా నన్ను? ఇది నీ పనే కదా అని వేదాన్ని కోపంగా చూసి పట్టుకోబోతుంటే, మనం ఇక్కడ కొట్టుకుంటూ కూర్చుంటే అక్కడ ఫ్లైట్ మిస్ అయిపోతుంది. ఫ్లైట్ ఎక్కిన తర్వాత తీరిగ్గా కొట్టుకోవచ్చు పద అని వేద వెళ్తుంటే వెనకే ఆదిత్య కూడా వెళ్ళి కూర్చుని ఇప్పుడు కొట్టుకుందామా అంటాడు. ఆదిత్యని కింది నుండి పైకి చూస్తుంటే, ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు ఆదిత్య. ఏం లేదు, కొట్టుకునే ముందు కొట్టుకుందామా అని పర్మిషన్ అడుగుతున్న మొట్టమొదటి వ్యక్తివి నిన్నే చూస్తున్నా. ఒట్టి వింత మనిషిలా ఉన్నావే అని వేద నవ్వుతూ అనేసరికి, రాక్షసి, మీ అన్నయ్య అన్నట్టు నువ్వు కోతివే. ఆ అమ్మాయితో మాట్లాడటం చూడగానే మా డాడీ దగ్గరికి వెళ్ళి ఊదేస్తావా అని వేద తల మీద ఒక్కటేస్తాడు. అబ్బా, మరి నువ్వు ఆ అమ్మాయితో ఇకలు పక్కపక్కలు ఏంటి మరి? అది నాకు నచ్చలేదు, అందుకే అలా అంకుల్ దగ్గర ఇరికించా అని కొట్టిన చోట రుద్దుకుంటూ చెప్తుంది. దీన్నే మా ఊర్లో జలసీ అంటారు అన్నాడు ఆదిత్య. ఓ అవునా, మాకు తెలీదులే. మీరు ఒక విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు. మాది కూడా అదే ఊరు అని ఆదిత్యకి ఏమాత్రం తీసిపోకుండా చెప్తుంది. ఇద్దరు వాదించుకుంటూ చేత్తో కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా కొట్టుకుంటుంటే ఫ్లైట్లో అందరూ వాళ్ళనే చూస్తుండటం గమనించిన ఆదిత్య, ఏ ఆగు, వాళ్ళందరూ మన వైపే విచిత్రంగా చూస్తున్నారు అని ఆదిత్య కొట్టడం ఆపి సైలెంట్గా కూర్చుంటే, చూస్తున్న వాళ్ళందరినీ చూసి, ఇది ఒక గేమ్, ఇద్దరం ఆడుకుంటున్నాం అని ఇంగ్లీష్లో చెప్తుంది. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా వేరే కంట్రీకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరూ వేద చెప్పింది గేమ్ అనుకొని అందరూ కూడా అలా చేతులతో ఒకరినొకరు కొట్టుకుంటూ నవ్వుతూ గేమ్స్ ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేస్తుంటే, కూతురు అల్లరిని చూసి వినోద్ నవ్వుతుంటే వనజ మాత్రం తల కొట్టుకుంటుంది. తాను చెడ్డ కోతి వనమంతా చెడగొట్టిందంట నీలాంటిది. నువ్వు అల్లరి చేసిందే కాకుండా అందరికీ నీ అల్లరిని నేర్పిస్తున్నావు. అటు చూడు అందరు ఎలా కొట్టుకుంటున్నారో అని కూతుర్ని తిడుతుంటే, నేనేం చేశాను మమ్మీ అని పప్పి ఫేస్ పెట్టి అడుగుతుంటే వేద నటన చూసి ఆదిత్య నోరు తెరుస్తాడు. ఓరకుంట ఆదిత్యని చూసి, ముందు ఆ నోరు కట్టేయి, లేదంటే గాల్లో ఉన్న పక్షులు దూరుతాయి అని ఆదిత్య నోరు మూసేసి మళ్ళీ తల్లి వైపు చూసి, నేనేం చేయలేదు, వాళ్ళే కొట్టుకుంటున్నారు, ఎందుకు కొట్టుకుంటున్నారో అడిగొస్తానుండు అని పైకి లేచి వెళ్తుంటే వేద వీపు మీద ఒక్కటేసి, కూర్చో, తెలివితేటలు బాగా మితిమీరిపోయాయి అని కూతుర్ని తిడుతుంటే కింది పెదవి ముందుకు పెట్టి సేవ్ మీ అన్నట్టు వాళ్ళ నాన్న వైపు చూస్తుంది. అబ్బా వనజ, కూర్చో, నా కూతురు ఏదో సరదాగా చేసింది, అక్కడ చూడు వాళ్ళు కూడా ఏదో గేమ్ ఎంజాయ్ చేసినట్టు ఆడుకుంటున్నారు. నా కూతురు ఏం చేసినా గొప్పగా ఉంటుంది. అసలే రేపు నా బంగారు తల్లి పుట్టినరోజు, తిట్టకు నువ్వు అని వినోద్ గారు కూతుర్ని మెచ్చుకుంటే, మీరే చెప్పాలి మీ కూతురు గొప్పలు. అయినా రేపు పుట్టినరోజు పెట్టుకొని ఇప్పుడు తిట్టకంటారేంటి? మీ ప్రేమకి హద్దే లేకుండా పోతుంది అని మూతి తిప్పుతూ కూర్చొని వాళ్ళు ఆడుకోవటం చూసి నవ్వుకుంటుంది. ఆనంద్ ఎందులో కూడా వేద అల్లరికి నవ్వొస్తుంది. ఉండాల్సిన దానివే మిత్రవిందా, రేపు నీ బర్త్డేనా అని అడుగుతాడు. అవును, నిన్న కారులో చెప్పాను కదా ఈ ఏంజెల్ పుట్టినరోజు రేపే అని కాలర్ ఎగరేస్తూ చెప్తుంటే వేదాన్ని చూసి నవ్వుతూ, అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ బర్త్డే అన్నాడు. థ్యాంక్ యూ భైరవని అంటుంది వేద. అలా బెంగళూరు రీచ్ అవ్వగానే, ఓకే అత్తయ్య మామయ్య, బాయ్ భైరవ్, టైంకి వచ్చే కాలేజ్ తెలుసు కదా? హా బాబా తెలుసు, వస్తాను బాయ్ అని తల్లిని తండ్రిని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇటు వేద వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి కొంచెం సేపు పడుకొని ఈవినింగ్ లేచి కాలేజ్ అవార్డు ఫంక్షన్కి రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసరికి ఆదిత్య కూడా ఉంటాడు. హాయ్ భైరవ్, ఇంటికి వచ్చేసావు? ఏ రాకూడదా? అలా అని కాదు, డైరెక్ట్గా కాలేజ్కి వస్తావు అనుకున్నా, అందుకే అలా అడిగా. ఊరికే నేను కాలేజ్కి వెళ్ళి చూస్తే ఇంకా రాలేదు మీరు, అందుకే ఇటొచ్చా, వెళ్దామా అంటాడు వేదాని చూస్తూ. యా అని అందరూ కలిసి వెళ్తారు. వేదాకి 4th ర్యాంక్ వచ్చింది అని కాలేజ్ స్టాఫ్ అందరూ మెచ్చుకొని సన్మానం చేస్తారు. అక్కడే డిన్నర్ చేసి నైట్ ఎప్పటికో ఇంటికి చేరుకుంటారు.
ఓకే ఆంటీ అంకుల్, నేను వెళ్తాను, బాయ్ మిత్రవింద అని బయటికి వెళ్తుంటే వేద కూడా ఆదిత్య వెనకే వెళ్ళి ఓకే మరి, థ్యాంక్స్ వచ్చినందుకు. ర్యాంక్ వచ్చింది కదా, ఎల్లుండి కాలేజ్ సెలెక్ట్ చేసి లిస్ట్ పంపించాలి, కొంచెం హెల్ప్ చేస్తావా? అన్నయ్య కూడా లేడు, ఏదో వర్క్ ఉందని పెళ్లి నుంచే వెళ్ళాడు, 1 వీక్ వరకు రాడు, అందుకే అడుగుతున్నా అంటుంది వేద. మరీ అంతలా చెప్పాల్సిన పని లేదు, మమ్మీ నేను తీసుకురమ్మని చెప్పింది, ఎల్లుండి నేను మార్నింగ్ వచ్చి పిక్ చేసుకుంటా, మన ఇంటికి వెళ్ళి ఇద్దరం కలిసి లిస్ట్ ప్రిపేర్ చేసి అప్లై చేద్దాం, సరేనా? ఎక్కువ ఆలోచించకు, ఇంత ర్యాంక్ వచ్చాక టెన్షన్ పట్టవెందుకు, టాప్ కాలేజ్ వస్తుంది, ఓకేనా? అని చుట్టూ ఒకసారి చూసి చేతికున్న వాచ్ చూసుకొని కరెక్ట్ 12 అయ్యేసరికి వేద ఫేస్ని దోసిట్లోకి తీసుకుని వేద నుదుటిన ముద్దు పెట్టి విష్ యూ హ్యాపీ బర్త్డే మిత్రవింద అంటాడు. ఆదిత్య పెట్టిన ముద్దుకి తన్మయత్వంగా కళ్ళు మూసుకున్న వేద ఆదిత్య విష్ చేయగానే కళ్ళు తెరిచి స్మైలీ ఫేస్తో థ్యాంక్స్ చెప్పి ఈ ఇయర్ ఫస్ట్ విష్ నీదే అంటుంది. ఇక నుండి ప్రతి ఇయర్ నాదే అవుతుంది అనుకొని ఓకే రేపు కలుద్దాం, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ భైరవ్. వేదాకి బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు ఆదిత్య. ఇంట్లోకి వెళ్ళగానే వినోద్ వనజ విష్ చేసి కేక్ కట్ చేయిస్తారు. కేక్ కట్ చేసి వాళ్ళ అన్నయ్య తన బర్త్డే రోజు లేడు అని వాళ్ళన్నతో కొద్దిసేపు ఫోన్లో పోట్లాడి రూమ్కి వచ్చి బెడ్ మీద వాలి కళ్ళు మూసుకుంటుంది. కళ్ళ ముందు నవ్వుతున్న ఆదిత్య మొహం కనిపిస్తుంటే టక్కన కళ్ళు తెరిచి ఇదేంటి, కళ్ళ ముందు భైరవ్ కనిపిస్తున్నాడేంటి అని తల విదిలించి మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకుంటుంది. తెల్లారి చక్కగా వాళ్ళ అమ్మ చేత తలంటు స్నానం చేయించుకొని సాంబ్రాణి వేస్తుంటే అప్పుడే వేద ఫోన్ మోగుతుంది. ఎవరు అని చూస్తే శాలిని. అబ్బా, ఎన్ని రోజులు ఫోన్ చేయనందుకు ఎన్ని తిట్లు తిడుతుందో అని ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ శాలు బేబీ. అక్కడ శాలిని వేద లిఫ్ట్ చేయగానే మూతి ముడిచి ఇప్పుడు బేబీలు గోబీలు బాగానే అంటావు, మొన్నటి వరకు ఈ బేబీ గుర్తు కూడా లేదే నీకు అని వేద మీద అరుస్తుంది. అబ్బా శాలు, ఇప్పుడే పుట్టిన పాపయ్య మీద ఇలా అరవటం ఏమైనా బాగుందా చెప్పు. సరేలే, బర్త్డే కాబట్టి బతికిపోయావు, విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ నే, పార్టీ లేదా? ఎందుకు లేదు, ఈవినింగ్ ఉంది వచ్చేయి. ఓకే మరి బాయ్, ఈవినింగ్ వచ్చేస్తా అని శాలిని పెట్టేయగానే మంచిగా రెడీ అయ్యి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని బయట లంచ్ చేసి ఇంటికి వస్తారు. సరే బంగారం, మొన్నటి వరకు ఆఫీస్కి వెళ్ళలేదు, ఈరోజు నీ బర్త్డే కాబట్టి ఆగాను, ఇప్పుడు వెళ్తానురా. ఎలాగూ నువ్వు నీ ఫ్రెండ్స్ అందరితో బయటికి వెళ్తున్నావు కదా, నేనుండి ఏం చేయాలి అని వేద చేతిలో పార్టీ కోసం డబ్బులు పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోతాడు వినోద్. తండ్రి వెళ్ళగానే వాళ్ళమ్మతో కబుర్లు చెప్తూ కూర్చొని ఈవినింగ్ రెడీ అయ్యి రెస్టారెంట్కి వెళ్తుంది. వేద వెళ్ళేసరికి ఆదిత్య అలాగే విక్కీ, ఆదిత్య ఫ్రెండ్ స్టార్టింగ్లో ఉంటాడు కదా అతను ఉంటారు. హాయ్ అని వెళ్ళి ఆదిత్య పక్కన చైర్లో కూర్చొని విక్కీ వైపు చూస్తుంది. హాయ్ సిస్టర్, విష్ యూ హ్యాపీ బర్త్డే సిస్టర్. థ్యాంక్స్, పర్లేదు బ్రో, నేను గుర్తున్నాను మీకు అంటుంది విక్కీ వైపు చూస్తూ. అయ్యో, ఎందుకు గుర్తుకుంటారు సిస్టర్, ఆ రోజులో పానకంలో పుడక అడుక్కు తినేలా నా ఫేస్ ఉంది అని నన్ను అంత బాగా పొగిడితే ఎలా మర్చిపోతాను చెప్పండి అంటాడు విక్కీ. ఆ రోజు వేద అన్న మాటలు గుర్తు చేస్తూ. వేద నాలుగు ఖర్చుకొని అయ్యో భైరవ్, మీ ఫ్రెండ్కి మెమరీ పవర్ చాలా ఎక్కువ, అన్నీ బాగా గుర్తుపెట్టుకున్నాడు. సారీ బ్రో, ఏదో ఆ రోజు సరదాగా అన్నాను, లైట్ తీసుకోండి, ఫీల్ అవ్వద్దు అని రిక్వెస్టింగ్గా చెప్తుంటే అయ్యో సిస్ అంత లేదు, నేను అప్పుడే మర్చిపోయా, డోంట్ వర్రీ, అయినా నాకు ఒక చెల్లుంటే ఇలానే ఆట పట్టించేది కదా, మీరు కూడా నా సిస్ లాగే ఓకేనా అని కబుర్లు చెప్పుకుంటుంటే శాలిని కూడా వచ్చి జాయిన్ అవుతుంది. శాలినిని వాళ్ళకి పరిచయం చేసి నలుగురు నచ్చింది ఆర్డర్ చేసుకొని తింటూ ముచ్చట్లు పెడతారు. తినేసి బయటకు వచ్చి ఓకే భైరవ్ బాయ్, వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే అని వేద చేతిలో ఒక గిఫ్ట్ బాక్స్ పెడతాడు. హలో, ఏంటిది, మొన్న డ్రెస్ కొనిపించావు కదా మళ్ళీ ఎందుకు అంటుంది. అదే ఇదిదే అని వేదాకి దగ్గరగా వచ్చి లైట్గా హక్ చేసుకొని ఎవరు లేని టైంలో పీస్ఫుల్గా ఉన్నప్పుడు నేను బాగా గుర్తుకొచ్చినప్పుడు ఓపెన్ చేయి ఓకేనా అని మరోసారి విష్ చేసి విక్కీని తీసుకొని వెళ్ళిపోతాడు. ఏంటి మేడం, ఏంటి కథ, గిఫ్ట్లు హగ్గులు అబ్బో అంటుంది వేద వెనుక కూర్చున్న శాలిని. కథ లేదు పురాణము లేదు అని డ్రైవింగ్ మీద దృష్టి పెడుతుంది వేద. శాలినిని వాళ్ళ ఇంట్లో దింపి వేద కూడా ఇంటికి వెళ్ళి గిఫ్ట్ తీసుకెళ్ళి తన రూమ్లో దాచి
ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్తో వాళ్ళమ్మ కిచెన్లో ఉంటే వెళ్తుంది. ఏంటి మేడం, పార్టీ అయిందా? హామా అయిపోయింది అని తల్లి చేసిన వంట డైనింగ్ దగ్గర సర్ది తండ్రి రాగానే ఇద్దరికి తానే వడ్డిస్తుంది. ఏంటి, ఏ ఊరు కాలిపోయింది? తమరు కూతురికి వడ్డించాలి అనే బుద్ధి పుట్టింది వాళ్ళ. చూడు డాడీ, చేయకపోతే చెయ్యలేదు అని తిడుతుంది. ఇప్పుడు చేస్తేనేమో ఇలా అంటుంది. ఎలా వేగుతున్నావు డాడీ మీ ఆవిడతో? మీరు కాదు, నేను మీ ఇద్దరితో వేగుతున్న తల్లి. నా ఓపికకి పద్మశ్రీ ఇచ్చినా తక్కువే అని కూతుర్ని భర్తని చూస్తూ అంటుంది వనజ. అబ్బో, పద్మశ్రీ చాలా, పద్మ విభూషణ్ కూడా కావాలా అని తండ్రి కూతుర్లిద్దరూ ఒకేసారి రాగం తీస్తూ అంటారు. అలా మాట్లాడుకుంటూ వాళ్ళు తినేవరకు అక్కడే ఉండి వాళ్ళకి గుడ్ నైట్ చెప్పి తన రూమ్కి వస్తుంది. గిఫ్ట్ ఓపెన్ చేయాలా వద్దా? బాగా గుర్తొచ్చినప్పుడు ఓపెన్ చేయమని చెప్పాడు కదా, అప్పుడే ఓపెన్ చేద్దాం అని ముసుగులో దూరిపోతుంది. ఆ నెక్స్ట్ డే ఆదిత్య వస్తాను అని చెప్పటంతో కొంచెం తొందరగా లేచి రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది. తను వచ్చేసరికి వాళ్ళ నాన్న టిఫిన్ తింటూ కనిపిస్తే గుడ్ మార్నింగ్ డాడీ అని వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటుంది. గుడ్ మార్నింగ్ తల్లి అని ఆయన తింటూ కూతురు కూడా తినిపిస్తుంటే చక్కగా తినబెడుతుంది. ఏంటి మేడం గారికి తొందరగా తెల్లారింది ఇవాళ అంటూ భర్తకి క్యారేజ్ కడుతుంది వనజ. చూడు డాడీ, మీ ఆవిడ లేస్తే ఒక బాధ, లేవకపోతే ఒక బాధ అని తింటూ వాళ్ళ నాన్నకి చెప్తుంటే ఆయన నవ్వుతూ మనకి రోజూ ఉండేదేగా తల్లి, నువ్వు తిను. డాడీ, నేను ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, తను వచ్చి పిక్ చేసుకుంటానన్నాడు. తెలుసురా, వాళ్ళ డాడీ కాల్ చేసి చెప్పారు ఇందాక. వాళ్ళకి నువ్వు బాగా నచ్చేసావు, వెళ్ళిరా అని హ్యాండ్ వాష్ చేసుకుంటూ చెప్తాడు. హో, మీకు పర్మిషన్ కూడా అడిగాడా? గుడ్ ఆదిత్య అని మనసులో అనుకొని ఓకే డాడీ బాయ్ అని చెప్తుంది. వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్తుంటే కాసేపటికి ఆదిత్య వస్తే వాళ్ళమ్మకి బాయ్ చెప్పి ఆదిత్యతో కలిసి వెళ్తుంది. ఆదిత్య బైక్ డ్రైవ్ చేస్తుంటే వేద నవ్వుతుంటే మిర్రర్ నుండి చూసి ఓయ్ ఎందుకు నవ్వుతున్నావు అంటాడు. ఏం లేదు, ఇక్కడే కదా నిన్ను ఫోల్ని చేసింది అని వాళ్ళు ఫస్ట్ మీట్ అయిన ప్లేస్ కనిపిస్తే అది చూపించి నవ్వుతుంది. యా, ఆ రోజు గుర్తొస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది. బైక్ ఆపాలా, తింటావా ఐస్ క్రీమ్ అని బైక్ స్లో చేసి అడుగుతాడు. వద్దు భైరవ్, పొద్దు పొద్దున్న ఐస్ క్రీమ్ తిన్నా అని మా మాతృశ్రీకి తెలిస్తే నన్ను తోముతుంది. వెళ్ళేటప్పుడు కొనివ్వు, తిని పెడతాను అని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆదిత్య వాళ్ళ ఇల్లు రాగానే దిగి చుట్టూ చూసి వావ్ భైరవ్, ఇల్లు చాలా బాగుంది, బయటే ఇలా ఉంటే లోపల ఇంకెంత బాగుంటుందో అని ఆదిత్యతో కలిసి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి ఇందు గారు ఆనంద్ గారికి టిఫిన్ వడ్డిస్తూ ఉంటారు. హాయ్ అత్తయ్య, మామయ్య అంటూ వాళ్ళని పలకరిస్తుంది. హాయ్ తల్లి, ఎలా ఉన్నావు? సూపర్ అత్త, నాకేంటి అంటుంది వేద. అవునవును, తనకేంటమ్మా, ఎదుటి వాళ్ళ బుర్రలు తింటూ బాగానే ఉంటుంది అని నవ్వుతూ టిఫిన్ చేయడానికి కూర్చుంటాడు ఆదిత్య. చూడండి మావయ్య, మీ అబ్బాయి ఎలా అంటున్నాడు అని మూతి ముడిచి ఆనంద్ గారికి చెప్తుంటే వాడు అలానే వాగుతాడ్రా, నువ్వు పట్టించుకోకు, రా టిఫిన్ చేద్దాం. లేదు మావయ్య, ఆల్రెడీ తినేసా. తినకపోతే మాతాజీ బయటికి వెళ్తే కాళ్ళు విరగొడుతుంది, అందుకే తినే వచ్చాను. అత్తయ్య మీరు కూడా కూర్చోండి, ఏదైనా ఉంటే నేను సర్వ్ చేస్తా అంటుంది వేద. ఇందు గారు పర్లేదు అంటున్నా కూర్చోబెట్టి వడ్డిస్తూ ఎవరికేం కావాలో చూస్తుంటే ఆదిత్యకి భలే నచ్చేస్తుంది. వేదాన్ని చూస్తూ ఇప్పటి నుండే కోడలి బాధ్యతలు తీసుకుంటున్నావా మిత్రవిందా అనుకుని, అవును, ఇంతకీ నేను ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసిందో లేదో. చేసినట్టు లేదు, చేస్తే మేడం రియాక్షన్ వేరేలా ఉండేది అనుకుని నలుగురు మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తారు. తినేసి హాల్లో సెటిల్ అవ్వగానే శాంత వచ్చి కాఫీ ఇస్తుంది. శాంత కాఫీ ఇచ్చి తినేనా అమ్మాయి గారు, మీరు చెప్పిన అమ్మాయి అని ఇందుని చూస్తూ అడుగుతుంది. హా అవును శాంత అంటుంది. నా గురించి మీకు కూడా చెప్పిందా శాంత ఆంటీ మా అత్తయ్య? అవునులే, చెప్పే ఉంటుంది. చూసావా, నా గురించి అందరికీ తెలుసు, ఎంత ఫేమస్ అయిపోతున్నానో అని ఆదిత్యాన్ని చూసి కాలర్ ఎగరేస్తుంటే ఏడ్చావులే, పద ఇల్లు చూపిస్తా అని వేదాన్ని తీసుకొని పైకి వెళ్తాడు. భలే అల్లరి పిల్లలా ఉంది అమ్మాయి గారు. అవును శాంత, పెళ్ళిలో అల్లరి మొత్తం తనదే. ఇల్లు మొత్తం చూపించి ఆదిత్య రూమ్కి తీసుకెళ్ళి ఇదే నా రూమ్, ఎలా ఉంది అంటాడు. చాలా బాగుంది అని మొత్తం చూసి ఒక దగ్గర చూపు నిలిపేసి తినెవరు అని ఆ ఫోటో తడుముతూ అడుగుతుంది. తను నా సిస్టర్. నీకు సిస్టర్ కూడా ఉందా, ఎప్పుడూ చెప్పలేదు అని ఆదిత్య వైపు చూపు తిప్పి అడుగుతుంది.
అప్పటికే ఆదిత్య ఫేస్ డల్ అయిపోవటం చూసి ఏమైంది అంటుంది. తనంటే చాలా ఇష్టంరా. 2 ఇయర్స్ బ్యాక్ మాకు దూరం అయిపోయింది అని ఆదిత్య కంటతడి పెట్టుకోవటం చూసి ప్లీజ్ కంట్రోల్ ఆది అని భుజం మీద చెయ్యేసి చెప్తుంది. ఆయన తనెక్కడికి వెళ్తుంది? నువ్వే చెప్పావు కదా నువ్వంటే ఇష్టమని. ఖచ్చితంగా మళ్ళీ నీకు కూతురుగా పుడుతుంది సరేనా? ఆదిత్య చిన్న స్మైల్ ఇచ్చి అని తలూపుతాడు. అది మా భైరవ్ అంటే. నువ్వు నవ్వితేనే బావుంటావు. నీ నవ్వంటే నాకు చాలా ఇష్టం భైరవ్. ఎప్పుడూ నవ్వుతూ ఉండు అని ఆదిత్య పేదాలు సాగదీస్తూ చెప్తుంటే, నువ్వు పక్కనుంటే ఈ నవ్వెప్పటికీ నా దగ్గరే ఉంటుంది అనుకుని నీకు చాలా విషయాలు తెలుసు. నా చెల్లి నాకు కూతురిగా పుడుతుంది అని పెద్దవాళ్ళు చెప్పినట్టు ఎంత బాగా చెప్తున్నావు. ఎక్కడ నేర్చుకున్నావు ఇన్ని మాటలు అని వేద బుగ్గలాగుతుంటే, ఏంటో నాకు అలా అన్నీ తెలిసిపోతాయి. ఏం చేద్దాం, దేవుడింత టాలెంట్ ఇచ్చేశాడు, మనకి పుట్టుకతో వచ్చేసింది అని పెదవి విరుస్తూ చెప్తుంటే ఆదిత్య అందంగా నవ్వేస్తాడు. ఇలా నవ్వాలి మా భైరవ్, పద అని ఇల్లంతా చూసి ఇల్లు మొత్తం సూపర్గా ఉంది. సరే సరే పద, నీ కాలేజ్ లిస్టు రెడీ చేసి పంపిద్దాం అని ల్యాప్టాప్ తీసుకుని వేదాతో కలిసి బాల్కనీలో కూర్చుంటాడు. టాప్ ఎయిమ్స్ ఢిల్లీ కదా, వావ్, సీట్ వస్తే నాతో పాటే ఉంటావన్నమాట అంటూ వేద ఫామ్ ఫిలప్ చేసి సీట్ అలాట్మెంట్ చేస్తాడు. ఓ అవునా, నీ కాలేజ్ ఇక్కడ కదా, ఢిల్లీనా అని ఆశ్చర్యంగా అడుగుతుంటే, అవును మిత్రవింద, నేను బీటెక్ చేసేదే ఢిల్లీలో. హాలిడేస్ వచ్చాయి అందుకే వచ్చాను. ఇంకో 4 రోజుల్లో కాలేజ్ స్టార్ట్ అవ్వబోతుంది. చూస్తా హాలిడేస్ అయిపోయాయి. ఈసారి తెలియనే లేదు అని కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని కిందికి వస్తారు. ఆనంద్కి ఇందుకి మధ్యలో కూర్చొని, అత్త మీకు తెలుసా, నాకు కూడా ఢిల్లీలో సీట్ రాబోతుంది. ఎక్కడొస్తుందో అని, ఎలా ఉండాలో అని భయం వేసింది. ఇప్పుడు ఆదిత్య కూడా పక్కనే ఉంటాడు కాబట్టి భయం ఉండదు అని హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళకి చెప్తుంటే, అవునా వేదా, మంచిది, నీకే భయం ఉండదు, వాడు చూసుకుంటాడులే, నీకే అవసరం ఉన్నా చెప్పు, 2 నిమిషాల్లో నీ కళ్ళ ముందు ఉంటాడు అని చెప్తుంటే, అత్త నీ కొడుకు 2 నిమిషాల్లో నా కళ్ళ ముందు ఉండాలి అంటే హెలికాప్టర్ అన్నా కొనాలి, లేదంటే మాయలు మంత్రాలన్నా నేర్చుకోవాలి అని నవ్వుతుంటే, అవసరమైతే నేర్పిద్దాంలేరా అని వేద నవ్వుతో జత కలుపుతాడు ఆనంద్. అప్పుడే విక్కీ కూడా వచ్చి జాయిన్ అవుతాడు. హాయ్ బ్రో అని విక్కీతో మాట్లాడుతుంది. తనది కూడా ఢిల్లీ అని తెలిసి, బ్రో మీ ఇద్దరు నన్ను మంచిగా చూసుకోండి, మీ ఢిల్లీకి రాబోతున్నా కదా అని వేద అంటే, తప్పకుండా సిస్టర్, మంచిగా బంక్ కొట్టి తిరిగొద్దాం అంటాడు విక్కీ. అప్పుడు కానీ మనల్ని మా అమ్మ దంచి కొట్టదు, ఢిల్లీ వచ్చి గల్లీ గల్లీ పరిగెత్తించి మరీ కొడుతుంది అనగానే, వాళ్ళమ్మ ఎలా ఉంటుందో తెలియకపోయినా గల్లీ గల్లీ పరిగెత్తించి కొట్టించుకుంటే ఎలా ఉంటుందో ఒక డ్రీమ్ వేసుకొని తో అని వెన్ను మీద కొట్టుకొని, వద్దులే సిస్టర్, హాలిడే ఉన్న రోజు తిరిగొద్దాం అంటాడు. శాంత నీ అల్లుడు వచ్చాడు, ఇంకా రాలేదని విక్కీని చూస్తూ నవ్వుతుంటే, రే నీ అబ్బా అని ఆదిత్య వీపు మీద ఒక్కటేసి ఆనంద్ వెనకాల దాక్కుంటే అక్కడేం జరుగుతుందో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తుంది వేద పాప. ఏమైంది భైరవ్, ఎందుకు బ్రో అంత భయపడుతున్నాడు శాంతకి, అల్లుడేంటి అని ఆదిత్యని అడుగుతుంటే, చెప్పాలా అన్నట్టు విక్కీ వైపు చూసి నవ్వుతుంటే, రే నిన్ను మామూలుగా కొట్టని చెప్తున్నా, చెప్పావంటే ఏం లేసిస్, వాడేదో వాగుతాడు, పిచ్చెక్కింది, నువ్వు పట్టించుకోకు అని శాంత ఎక్కడి నుంచి వస్తుందో అని దాక్కొని మాట్లాడతాడు. లేదు ఏదో ఉంది, చెప్పు భైరవ్ అని ఆదిత్యని అడుగుతుంటే, చెప్తా అని ఆగి నవ్వాపుకొని, మేము బీటెక్ ఫస్ట్ ఇయర్లో హాలిడేస్లో ఒకరోజు ఇలాగే ఇంటికి వచ్చాడు. ఆ రోజే శాంత కూతురు కూడా వాళ్ళమ్మని చూడటానికి వచ్చింది. నేను వీడు బాల్కనీలో నిలబడి మాట్లాడుకుంటుంటే కింద అమ్మాయి చెట్లకి నీళ్లు పడుతుంది. వెనుక నుండి చూసి, ఈ అమ్మాయి ఆ రోజు ఎవరా మీ చుట్టాలమ్మాయి, బాగా అదిరింది, నాకు సెట్ చేయొచ్చు కదా, కాలేజ్లో ఒక్క పిల్ల కూడా దొరకటం లేదు, కనీసం ఈ అమ్మాయినన్నా సెట్ చేయి అంటాడు విక్కీ. ఆదిత్య నవ్వుకొని, అంత బాగా నచ్చిందా అంటాడు. సూపర్, బ్యాక్ ఇంత బాగుంటే ముందు ఫేస్ ఇంకెంత బాగుంటుందో, ఒకసారి ఇటు తిరిగితే బాగుండు అంటాడు. దాందే ఉంది, ఇప్పుడే పిలుస్తా చూడు అని పెంటమ్మా అని పిలవగానే, హా బాబుగారు అని హిహీ అని ఇంతెంత పళ్ళు వేసుకొని నవ్వుతూ తల తిప్పి పైకి చూస్తుంది. అంతే, విక్కీ గుండాగినంత పనైంది. ఆ అమ్మాయి మొహం చాలా నల్లగా ఉండి పెద్ద పెద్ద పళ్ళుంటాయి.
తనని చూసి విక్కీ గుండె మీద చేసుకొని హాహాహా అని భయంతో వెక్కిళ్ళు పెడుతుంటే, అల్లుడు బాబు అంటూ వెనక నుండి వచ్చి విక్కీకి మంచినీళ్ళిస్తుంది శాంత. అప్పుడు చూడాలి మనోడి రియాక్షన్. అంటే ఆ అమ్మాయి అని ఆదిత్య వైపు చూసి, అవును మన శాంత కూతురు. నువ్వెక్కువ కష్టపడకుండానే పనయిపోయింది విక్కీ. శాంత నిన్ను అల్లుడిగా ఒప్పుకుంది. టెన్షన్ పడకు, ఫికర్ మత్ కరో అని ఆదిత్య అభయహస్తం ఇస్తుంటే, మళ్ళీ ఆ అమ్మాయి వైపు చూస్తే హిహి అని పళ్ళు బయట పెడుతుంది. దెబ్బకి విక్కీ కళ్ళు తిరిగి పడిపోయాడు. అయ్యో అల్లుడు బాబు లేవండి, మీకేమన్నా అయితే నా కూతురేం కాను, దాన్నెవరు చేసుకుంటారు అని శోకాలు మెదలు పెడుతుంది శాంత. విక్కీ కళ్ళు తెరిచి, నీకో దండం, నీ కూతురికో దండం తల్లి, నాకు మీ అమ్మాయి వద్దు, అసలు ఏ అమ్మాయి వద్దు, ఇలాగే సింగిల్ చింతకాయ తొక్కులా ఉండిపోతాను బాబు అని అక్కడి నుండి పారిపోతాడు. అది మిత్రవింద జరిగింది. ఆ రోజు నుండి విక్కీ ఎక్కడ కనిపించినా అల్లుడు బాబు అని వెళ్ళిపోతుంది. అలాగే మార్కెట్ దగ్గర ఒకసారి కనిపిస్తే కూడా అలాగే వెళ్తే, విక్కీ వాళ్ళ అమ్మ ఏ అమ్మాయిని గోకాడో అని ఆంటీ చేత్తో దెబ్బలు కూడా తిన్నాడు ఆ రోజు అని విక్కీని చూస్తూ పడి పడి నవ్వుతుంటే, వేద కూడా ఆ అమ్మాయిని చూసినప్పుడు విక్కీ ఫీలింగ్ ఎలా ఉండి ఉంటుందో ఊహించుకొని ఫుల్గా నవ్వుతుంటే, రేయ్ అని ఆదిత్య వీపు మీద 4 దెబ్బలు వేస్తాడు విక్కీ. అలా మధ్యాహ్నం అయ్యేసరికి భోజనం చేద్దామని అందరూ డైనింగ్ దగ్గరికి వచ్చేస్తారు. విక్కీని కూడా బలవంతం చేస్తే తను కూడా కూర్చున్నాడు. శాంత అన్నీ తీసుకొని టేబుల్ మీద పెడుతుంటే, శాంత మీ అల్లుడొచ్చాడు, ఏం స్పెషల్ చేశావు అని వస్తున్న నవ్వుని చెయ్యి అడ్డు పెట్టుకొని అడుగుతుంటే, హా చిన్నమ్మ, అల్లుడు బాబుకి ఇష్టమైనవి కూడా వండాను అని తినండి అల్లుడు బాబు అని విక్కీ ప్లేట్లో కొసిరి కొసిరి వడ్డిస్తుంటే, రేయ్ నువ్వు చాలా లక్కీరా, మస్తు మర్యాదలు చేసే ఇంటికి అల్లుడివి కాబోతున్నావు, చూడు మీ అత్త ఎంత మర్యాదలు చేస్తుందో అని పక్కపక్క నవ్వుతుంటే, ఆదిత్యాన్ని మింగేసేలా చూస్తాడు విక్కీ. అలా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ లంచ్ చేసిస్తారు. అప్పటికి వేద వాళ్ళమ్మ ఫోన్ చేస్తే, ఇక్కడ తినేశాను, ఈవినింగ్ వస్తానని చెప్పి హాల్లో సెటిల్ అవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా, ఎంతో కూల్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.